ఎస్సీ ఉపకులాల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామన్నారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్లోని పార్టీ ఆఫీసులో ఎస్సీ 57 ఉపకులాల నాయకులతో కవిత సమావేశమయ్యారు. ఎస్సీలలో 57 ఉపకులాలు ఉంటే అందులో 47 కులాలకు ఆర్డీఓలు క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేయడం విచారకరమన్నారు ఆమె. అన్ని కులాలకు తహసీల్దారులే క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా తెలియజేశారు. ఎస్సీ ఉపకులాల్లోని కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పెన్షన్లు ఇవ్వాలన్నారు కవిత. అనిపించింది విద్యా వైద్యం ఏదైతే మనం అనుకున్నామో ఆ విద్యలో వైద్యంలో ఇప్పుడు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. సో ఫస్ట్ డిమాండ్గా మనం ప్రభుత్వాన్ని గురుకులాల్లో ఎటువంటి టెస్ట్ లేకుండా ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా డైరెక్ట్గా చేర్చుకోవాలనేది మొదటి డిమాండ్. మరి అది చేర్చుకోవాలి అంటే కుల సర్టిఫికెట్ రావాలి. కుల సర్టిఫికెట్ అనేది ఎటువంటి చర్చల ఆస్కారం లేకుండా 57 ఉపకులాలకు డైరెక్ట్గా ఎంఆర్ఓలే సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇది చాలా గట్టి డిమాండ్ చేద్దాము. దీనికోసం సపరేట్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఎందుకోసం అంటే ఇవి గెజెట్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్లో 57 కులాలు ఉన్నాయి కాబట్టి ఈ 57 కులాలను ఒక దగ్గర చేర్చి వీరందరికీ కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలనేటటువంటిది మేజర్ డిమాండ్గా చేసుకున్నాం. ఎంఆర్ఓ సర్టిఫికేట్లు వస్తేనే గురుకులాలలో కూడా మనకు సులభతరంగా వస్తుంది అన్నట్టు చట్టంలో ఇతరత్ర మనకు వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ వెసులుబాటు అనేది